లెట్స్ గో. సినిమాలో దూకుతారు అలా దూకాలి. సరే స్టార్ట్ స్టార్ట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం డిలే అయింది, టూర్కి వెళ్ళొచ్చాం. మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా సస్పెన్స్గా ఉండబోతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక 2-3-4 డేస్ వ్లాగ్ మిక్స్ చేసి అయితే పెట్టానమాట. ఇది మా కమ్యూనిటీలో విహాన్ రోజు కూడా స్విమ్మింగ్ క్లాసెస్కి అయితే వెళ్తున్నాడు, స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. అసలు మేమెవ్వరం కూడా విహాన్కి స్విమ్మింగ్ నేర్పించలేదనమాట. ఎప్పుడైతే శ్రీప్రకాష్లో సమ్మర్ హాలిడేస్కి జాయిన్ అయ్యాడో బేసిక్స్ అనేది అక్కడ సమ్మర్ క్యాంప్లో చెప్పారు. సో ఆ బేసిక్స్ నేర్చుకొని వాడంతటికి వాడే స్విమ్మింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. చైల్డ్ పూల్ అండ్ అలాగే పెద్దవాళ్ళకి పూల్ ఉంటుంది. సో వీడేంటంటే ఎల్డర్స్ పూల్లోకే దూకేస్తున్నాడు అనమాట, అందేస్తుంది లెగ్స్ అవి. సో కాకపోతే ఏంటంటే మా వాడికి కొంచెం పుషప్ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలన్నమాట. సగం చేసి సగం చూస్తాడు, మా మమ్మీ ఏంటి నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అని చూస్తాడు. మధ్యలో మనం కమాన్ కమాన్ అని అనాలన్నమాట, అంటే అప్పుడు చేస్తాడు. ఒక్క రౌండ్కి మా వాడు ఎన్ని వేషాలు వేస్తూ ఉంటాడు. ఎనీవే స్విమ్మింగ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే నేను వాడు స్విమ్మింగ్ చేస్తున్న తర్వాత కొంచెం టైం తీసుకొని నేను జిమ్కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట జిమ్కి వెళ్ళడం. ఇప్పటికొచ్చి అసలు నేను ఎప్పుడూ కూడా జిమ్ అనేది చూడలేదు, వెళ్ళలేదు. ఎప్పుడూ కూడా వాకింగ్ అది రోడ్ మీద అట్లా చేయడం అంతే తప్ప ఇలా ఎప్పుడూ జిమ్కి వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే జిమ్కి అయితే వెళ్తున్నాను. బాగుంది. అసలు నాకు మిషన్ అనేది ఎలా ఆన్ చేయాలో కూడా తెలియదు అనమాట. మాకు ట్రైనర్ అది ఉన్నారు అక్కడ. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేనైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కంటిన్యూస్గా వెళ్దాం అబ్బా అనుకున్న ప్రతిసారి బ్రేక్ వచ్చేస్తుంది. 4 డేస్ వెళ్తున్నానా, ఇంట్లో వర్కర్స్ వస్తున్నారు, సమ్ వాళ్ళకి పని చేయించాలి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ చేయాలి. సో ఇంకా రోజు ఈవినింగ్ అంతా అలసిపోయి ఇంకా వెళ్ళట్లేదు. మళ్ళీ 2 డేస్ వెళ్తున్నానా, మళ్ళీ సడన్గా ట్రిప్ వచ్చింది, మళ్ళీ బ్రేక్ డౌన్ వచ్చేసింది. మళ్ళీ ఏంటంటే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత సామాన్లు సర్దడం, ఇల్లు సర్దడం, ఇంకా అట్లా అయిపోతుంది అనమాట. బట్ ఈసారి ఏంటంటే కంటిన్యూస్గా జిమ్కి వెళ్ళి సమ్ వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఏంటంటే మా విహాన్ కమ్యూనిటీలో మొత్తం అంతా ఉంటుంది కదా ఇండోర్ గేమ్స్. మా వాడైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు కమ్యూనిటీలో. అండ్ చెప్పాను కదా ఈ వ్లాగ్ అనేది ఇప్పటిది కాదు, 3-4 డేస్ అన్నీ మిక్స్ చేసి పెట్టేస్తున్నానని చెప్పి. కల్కి మూవీ రిలీజ్ అయింది కదా, అప్పుడు ఆ నెక్స్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ షోకి అనుకుంటా మేము వెళ్ళాము, శ్యామలా థియేటర్లో చూసాము. అప్పుడుది కూడా నేను యాడ్ చేశాను. మీ అందరూ కల్కి మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బోర్ కొట్టేసింది అనమాట. ఏంట్రా బాబు ఇలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ అని చాలా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఓకే. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం సినిమా అదరగొట్టేశాడు. మేబీ అవెంజర్స్ చూసేయడం వల్లేమో కొంచెం ఆ కాన్సెప్ట్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఎనీవేస్ కల్కి 2 కూడా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సోఫా షాప్కి వచ్చాము. మా ఇంట్లో తీసుకున్న సోఫా ఇక్కడ కౌచ్ ఇక్కడ వీళ్ళ దగ్గరే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఎందుకు వచ్చామంటే రెక్లైనర్స్ కోసం అనమాట. హోమ్ థియేటర్ ప్లాన్ చేసుకుంటున్నాం కదా, దాంట్లో రెక్లైనర్స్కి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈవిడిదే షాప్. ఈవిడి పేరు వచ్చి దేవి అనమాట. ఆర్కే ఫర్నిచర్, నామవరం రోడ్లో ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళండి. ద వే షీ ఎక్స్ప్లెయిన్స్ అండ్ మనకి క్లియర్గా ఏంటి అందులో ప్రోస్ కాన్స్ అన్నీ కూడా బాగా చెప్తారు ఈవిడి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడి కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం అండ్ మనకి తెలియనిది కూడా చెప్పడం, మ్యామ్ ఇదైతే కంఫర్టబుల్ ఉంటుంది, ఇది కాదు అని చాలా బాగా చెప్తుంది. మేము క్లాత్కి వెళ్ళాలా, లెదర్కి వెళ్ళాలా అన్నీ కూడా ఆవిడే సజెస్ట్ చేశారు. సో 100% నేను సాటిస్ఫై అయ్యాను అనమాట ఆవిడ కోసం. ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరికైనా కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈవిడి ఫర్నిచర్ నామవరం రోడ్లో ఉంటుంది. ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, మెయిన్ అయితే చాలా సాటిస్ఫై అయ్యాను. ఆల్రెడీ ఒక కౌచ్ తీసుకున్నాం, మన ఇంట్లో కూడా చాలా వాటికి ఈవిడికే ఇచ్చామన్నమాట. అండ్ ఫైనల్గా రెక్లైనర్స్ కోసం మళ్ళీ స్టోర్కి వచ్చాం. అండ్ ఇక్కడ ఏంటంటే కొత్త స్టవ్ తీసుకున్నాను కదా, ఫ్యాబర్ నుంచి 4 బర్నర్ ఆటో ఇగ్నిషన్. ఈ స్టవ్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది, అస్సలు వర్క్ చేయట్లేదు అనమాట ఆటో ఇగ్నిషన్ అనేది. వాళ్ళు వచ్చారు, చూశారు, అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ చేయట్లేదని వాళ్ళే ఒప్పుకొని రీప్లేస్మెంట్ కూడా ప్లాన్ చేశారు. ఇంకొక 3-4 డేస్లో రీప్లేస్మెంట్ అయితే వస్తుంది. అందుకే లాస్ట్ మినిట్ వరకు ఎవరు ఏమీ పెట్టుకోకండి, ఏదైనా ముందే
మీషోలో ఇలా వెజిటేబుల్ ఆర్గనైజర్ బాక్సెస్ అవి తీసుకున్నాను. సో ఇవి ఏంటంటే చాలా బాగున్నాయి, మనకి వెజిటేబుల్స్ అన్ని డిస్ప్లే కూడా ఉంటాయి. అండ్ ఇలా కింద టిష్యూ అది వేసి ఇలా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి ఏ కావాలో వెంటనే కూడా తీసుకోవచ్చు. సో మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నవన్నీ కూడా ఇలా సార్ట్ అవుట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఏంటంటే మార్నింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో అన్నీ కూడా ఇలా ఫ్రెష్గా, ఎక్కువ స్పేస్ పడుతుంది నాకు తెలిసి, ఎక్కువ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. నేను ఒక 2 వీక్స్కి సరిపడే అలా తెచ్చేసుకున్నాను, ఒకేసారి అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇలాగ జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టేసుకున్నాను. ఐకే జిప్ లాక్ బ్యాగ్స్ ఇవి బాగుంటాయి ఇలా, సో దట్ మనకి స్టోరేజ్ అనేది బాగుంటుంది. అండ్ ఫైనల్గా యాక్చువల్గా బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి బాక్స్ ఇలా ఇస్తాడు, లోపల ఇది ఇస్తాడు అనమాట. ఇంకా మనకి కొంచెం ఎక్కువ యూసేజ్ కావాలంటే నేను టిష్యూస్ అవి వేసి ఆకుకూరలు అవి స్టోర్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకి ఎక్కువ డేస్ ఉంటుంది, వెంటనే యూస్ చేసుకోకపోయినా మనకి లీవ్స్ అనేవి అవి పాడవు అనమాట. ఇలా పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవడమే. కావాలంటే తీసుకోండి, మనకి అమెజాన్, మీషో ఇలా డిఫరెంట్ వాటిల్లో కూడా మీకు అవైలబిలిటీ అయితే ఉంది. ఇది బచ్చల కూర, పొనగంటి కూర అండ్ అలాగే బచ్చల కూర తీసుకొచ్చాను. సో ఇవి నాకు 2 టైమ్స్కి వస్తాయి. ఎక్కువ పప్పులో వేసుకుంటాను, సపరేట్గా అయితే తినను. సో దాన్ని బట్టి ఏంటంటే 2 టైమ్స్ ఈజీగా వచ్చేస్తుంది నాకు. ఇక్కడ ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి పనులు అలా పనులు అవుతానే ఉన్నాయి. ఎంత సర్దుతున్నా కూడా ఎక్కడి నుంచి ఏది ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు, అన్ని పనులు అవుతున్నాయి అన్నమాట. కొంచెం సర్దడం అయిపోతే రిలాక్స్ అయిపోవాలని అనిపిస్తుంది. ఈలోపు క్లైమేట్ చేంజ్కి నాకు రొంప, దగ్గు, గొంతు నొప్పి ఇవన్నీ వచ్చేసాయి. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ముక్కు రొంప అయితే మాత్రం వాటరీ నోస్ అనమాట, ఇంకా అట్లా కారిపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదు, తగ్గిపోతుంది. చూద్దాము, మెడిసిన్స్ అంటే కొంచెం హోమ్ రెమెడీస్ తీసుకొని చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను. ఈవినింగ్ అయింది, ఇలా బాల్కనీలోకి వచ్చానమాట. క్లైమేట్ ఎంత బాగుందంటే ఓ పక్కన సన్సెట్, ఇంకో పక్కన నల్లగా మేఘాలు ఉన్నాయి. చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందో క్లైమేట్. ఇగో ఇది చూసారా, సన్సెట్ ఎంత బాగుందో చూడండి. వెంటనే పక్కకి ఇలా తిప్పితే ఇక్కడ చూడండి మేఘం ఎంత బ్లాక్గా ఉందో. అసలు నాకు తెలిసి వర్షం పడేలాగే రెడీ. ఇటు సైడ్ పడుతుందేమో, అటు సైడ్ పడదు అనుకుంటున్నాను. చూసారా ఎలా ఉందో మేఘం, ఎంత బ్లాకిష్గా ఉందో. సో ఇంకా వర్షాలు, ఎండలు అలా అయిపోయిన తర్వాత బట్టలు సగం ఆరకుండా ఇంకా అలా ఉన్న తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మేమైతే టూర్కి స్టార్ట్ అయిపోయాం. సడన్ టూర్ అనమాట. మీరు ఎవరైనా ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటుంటే మీకు తెలుస్తూ ఉంటుంది, మాది నైట్ ప్రయాణం అనగా మార్నింగ్ బట్టలు సర్దుతాం, లేదంటే కొంచెం లాంగ్ టూర్ అనుకో రేపు ప్రయాణం అనగా ముందు రోజు నైట్ ప్యాకింగ్ చేస్తాం. బట్ ఈసారి ఏంటంటే మార్నింగ్ ప్యాకింగ్ చేసి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సో అలా సస్పెన్స్గా ఉంటాయి మా ఎప్పుడు కూడా అన్ప్లాన్డ్ ట్రిప్స్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే కార్లో మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం. ఇటు సైడ్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు కూడా కొత్త బ్రిడ్జ్, 4th బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతాము. సో దట్ ఏంటంటే 2.5 అవర్స్లో విజయవాడ రీచ్ అయిపోతాం. బట్ ఈసారి ఏంటంటే ఇటు సైడ్ నుంచి వచ్చామన్నమాట. కొంచెం డైరెక్షన్ మారింది. ఫస్ట్ ఎప్పుడు ఇటు వెళ్ళాము. సో వర్షాలు పడుతున్నప్పుడు పక్కన పొలాలు అండ్ అలాగే ట్రైన్ సీనరీ అయితే మాత్రం చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సడన్గా హైదరాబాద్ వెళ్తున్నాం, అక్కడ వాళ్ళకి ప్రాన్స్ ఇవ్వాలని చెప్పేసి మాకు ఇచ్చారనమాట. వాళ్ళకి కొంచెం ప్రాన్స్ అండ్ అలాగే మాకు కూడా 5 kgs ప్రాన్స్. సో ఇందులో ప్యాక్ చేసేసి నీట్గా ఇచ్చారు ఆయన. వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒకరికి ఇచ్చేసి మిగిలిన ప్రాన్స్ మేమైతే తీసుకోవాలి. దానివల్ల సో మేము డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యాం. అండ్ ఇక్కడ ఆబ్వియస్గా గరుడాకి అయితే వచ్చామన్నమాట. ఎప్పుడు కూడా మేము గరుడాకి వెళ్ళలేదు, ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం. చూసి అట్నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప ఎప్పుడూ ఆగలేదు. బట్ అప్పటికి టైం 3 అయిపోయింది. గరుడాకి వచ్చాము మేము. అండ్ ఇక్కడ నేను మెనూ కార్డ్ చూపిస్తున్నాను. నాకు తెలిసి రెస్టారెంట్ ఓంకార్ది అనుకుంటున్నాను. అంతా ఆయనదే ఉంది అక్కడ. అంతా ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంది. బట్ మేమేమి ఆర్డర్ చేసాం అనేది నేను
మీకు వీడియో తీయలేదు, ఇంకా గబగబా తినేసి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అన్న కంగారులో ఉండిపోయాను అనమాట. ఫుడ్ అయితే బాగుంది. మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. మేము వెళ్ళేసరికి అరౌండ్ 3 అయ్యింది. వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చేసరికి ఒక 1/2 అవర్ టైం తీసుకున్నారు. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. ఇంకా ఫాస్ట్గా తినేసి మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసేసాం. టైం 3 o'clock అయింది. లంచ్ చేయడానికి గరుడాకి వచ్చామన్నమాట. అస్సలు ఖాళీ లేదు. లక్కీగా ఒక టేబుల్ అయితే దొరికింది. సో ఆర్డర్ ఇచ్చేసాము. ఒక 15-20 మినిట్స్లో ఫుడ్ వచ్చేస్తుంది. తినేసి స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడు టైం 3. ఇంకా ఏలూరు కూడా దాటలేదు. చూడండి మా విహాన్ బాబు బ్యాగ్ చూసారా. ఇది యాక్చువల్లీ బిగ్ బాస్లో వాళ్ళు మైక్స్ వేసుకుంటారు కదా, పౌచ్ మైక్స్, సేమ్ అదనమాట. ఎయిర్పోర్ట్ బ్యాగ్ అనమాట విహాన్కి. చూడండి అందులో వాడు డబ్బులు వేసుకున్నాడు. విహాన్ ఎంత డబ్బులు ఉన్నాయి? 15 రూపీస్ వాడు పాకెట్ మనీ వేసుకున్నాడు అనమాట. అండ్ లంచ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడ మంచిగా సన్సెట్ అది ఉంది. ఏదైనా బాగుంటే మా విహాన్ మమ్మీ వెంటనే వీడియో తీ మమ్మీ అని సజెషన్ ఇస్తాడు. సో అందుకే తీసాను అనమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు 8th మండే. ఈరోజే మా ట్రావెల్ నైట్ ఫ్లైట్ ఉంది. నిన్న నైట్ మేము వచ్చేసరికి సండే నైట్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 9 అయింది. డిన్నర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన ప్రాన్స్ 5 kgs ప్రాన్స్ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాం. ఈరోజు ఏంటంటే ఆ 5 kgs ప్రాన్స్ 3గా డివైడ్ చేయాలి. ఒకటి పికిల్, ఒకటి లంచ్ కర్రీ అండ్ నైట్. ఈరోజే ఫ్లైట్ కదా, ఎయిర్పోర్ట్లోకి సమ్ రోటీస్, ప్రాన్ కర్రీ అట్లా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సో దానికి మొత్తం అలా 3 మేనేజ్ చేయాలి. ఈరోజు ఫస్ట్ థింగ్ ఏంటంటే పికిల్ అయితే పెట్టేయాలి. అండ్ నిన్న సడన్ ప్యాకింగ్ వల్ల నేను చాలా మటుకు థింగ్స్ అవి మర్చిపోయాను అనమాట. అవి కార్లో గుర్తొస్తే ఒక్కొక్కటి నోట్ చేసుకున్నాను. స్పెట్స్ ఒకటి, ఇయర్ కఫ్స్ ఒకటి. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, మెయిన్ ఏంటంటే నాకు రొంప దగ్గు ఉంది. ఆ ట్యాబ్లెట్స్ కూడా మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళే ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఎయిర్పోర్ట్కి కొంచెం ఫుడ్ అది తీసుకొని మా ఫ్లైట్స్ వచ్చేసి కనెక్టెడ్ ఫ్లైట్స్ అనమాట. హైదరాబాద్ టు ఢిల్లీ. అండ్ ఢిల్లీ రీచ్ అయ్యేసరికి midnight 1 అట్లా అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ లేహ్కి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు ఆ ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 5:30-6 ఆ టైం కంటే 5 hours ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండాలన్నమాట. సో ఫుడ్ అది క్యారీ చేసేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు వర్క్స్ అయితే మాత్రం చాలా హెక్టిక్ డే అనమాట. నేను మర్చిపోయిన థింగ్స్ అన్నీ కూడా సిటీలోకి వెళ్ళి కొనుక్కొని ఇంట్లో కావాల్సిన ఫుడ్ అది ప్రిపేర్ చేయాలి. మ్యాక్సిమం వీడియో తీయడానికే చూస్తాను. అన్నీ కూడా సడన్ ట్రిప్ అనమాట. మేము ఈ మండే వెళ్తున్నాము లడఖ్కి అని అంటే ఫ్రైడే నైట్ టికెట్స్, ఫ్రైడే నైట్ ఆల్మోస్ట్ 11:30 12కి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే శ్రీనగర్, కార్గిల్ ఈ 2 ప్లేసెస్ అయితే ముందే వెళ్ళి కవర్ చేసేసుకున్నారు. లడఖ్కి వస్తారు, ఇప్పుడు ఆన్ ద వేలో ఉంటారు వాళ్ళు. మేము ఆ టైంకి అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలన్నమాట. ఆ 2 ప్లేసెస్ మేము మిస్ అయిపోయాము. ఫర్దర్గా నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా చూస్తాము. సో ఆల్ సడన్, మీరు ఎవరైతే ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూస్తూ ఉంటారో మీకు ఐడియా ఉంటుంది. మావన్నీ కూడా సడన్ ప్యాకింగ్స్ ఉంటాయని నేను ముందే చెప్పాను కదా. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరైనా లడఖ్ అంటే ముందు తీసుకుంటారు టికెట్లు. మేము చూడండి 1 day బిఫోర్ తీసుకున్నాము. అండ్ ఫ్రిడ్జ్లోంచి ప్రాన్స్ తీసి మొత్తం 5 kgs ప్రాన్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసి ఒలిసేసరికి అది అరౌండ్ 3 kgs దాకా సుమారుగా అటు ఇటుగా వచ్చింది. ఇంకా వాటిని డివైడ్ చేసేస్తున్నాను అన్నమాట నేను. అండ్ ఇక్కడ చూసారా మా బుడ్డోడు బహులియాన్, వాడు ఫంక్షన్స్ కూడా నేను ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా చూసుంటే కనుక చూడండి. వాడు అన్నప్రసన్న వీడియో చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాడు అప్పుడే మార్నింగ్ లేచాడు. కొత్త ఫేసెస్ కదా, మేము కొంచెం చూస్తున్నాడు అనమాట. ఏంటి ఎవరు వీళ్ళు అని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. వీడు చూడండి ఎలా చూస్తున్నాడు. షర్ట్ దించండి అది. ఇంకా మార్నింగ్ మేము టిఫిన్ అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రాన్స్ పచ్చడికి అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ ఫ్లైట్, మార్నింగ్ చేసేస్తే అది కొంచెం ఊరిన తర్వాత ఈవినింగ్ తీసుకెళ్ళాలి కదా. సో ఇక్కడ నేను మసాలా పౌడర్ అండ్ ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, యాక్చువల్గా పచ్చడికి ఎప్పుడు ఫ్రెష్వే బాగుంటాయి అండ్ అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా వేసి ఇంకా పచ్చడి ఎలా తీయాలి అనేది వీడియో కూడా నేను చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా టక రెడీ చేసేసాను అనమాట.
అనమాట. నిజంగా పచ్చడి అయితే మాత్రం అల్టిమేట్ వచ్చింది. నేను ఎప్పుడు కూడా కొంచెం క్వాంటిటీయే ప్రిపేర్ చేశాను తప్ప ఇంత క్వాంటిటీ హ్యూజ్గా ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. మీకు తెలిసిందే ప్రాన్స్లో వాటర్ కంటెంట్ పోతే అవన్నీ దగ్గరికి అయిపోతుంది. మనం 5 kgs కాదు 10 kgs ప్రాన్స్ తీసుకున్న అట్లానే అయిపోతుంది. సో ఫైనల్గా పచ్చడి అయితే మాత్రం యమ్మీగా వచ్చింది. మా ట్రిప్లో నా పచ్చడి అందరూ ఎంజాయ్ చేశారు. చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. అప్పటికప్పుడు సండే మార్నింగ్ ప్యాక్ చేసుకొని ఈ నైట్కి వచ్చేసాము. కొన్ని నేను ఎలా పడితే అలా ప్యాక్ చేసేసాను అనమాట. అండ్ ప్లేస్ కూడా లేదు. సో ఇక్కడ ఏంటంటే మా ప్రియాంకని ఎక్స్ట్రా బ్యాగ్ అడిగి అందులో నా మిగిలిన బట్టలు యాడ్ చేస్తున్నాను. అండ్ మర్చిపోయిన థింగ్స్ కోసం కూడా ఒకసారి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఫస్ట్ అసలు ఏం ఆర్డర్ చేశాను, ఏం పెట్టుకున్నాను అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్గా పికిల్ అయితే మాత్రం ఇలా ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వేసాను. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎలా పడితే అలా పడేస్తారు కదా బ్యాగ్స్. ఆయిల్ ఎక్కువ ఉందనుకో లీకేజ్ అనేది అయిపోతుంది ఎంత ప్యాక్ చేసినా. సో అందుకనే తక్కువ వేసి చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే రిమైనింగ్ ప్రాన్స్ అనమాట. ఇవి నేను రోటీ విత్ ప్రాన్స్ కర్రీ అనుకున్నాను, బట్ ఇంకా అంత టైం లేదు, అందుకే ప్రాన్స్ బిర్యానీ చేసేసాను. అండ్ రిమైనింగ్ ఏంటంటే మధ్యాహ్నం లంచ్లో ప్రాన్స్ కర్రీ అయితే చేసుకున్నాము. ఏదైతే ప్రాన్స్ ఉందో దాన్ని 3 డివైడ్స్ చేసి కర్రీ, బిర్యానీ అండ్ రిమైనింగ్ పచ్చడి అట్లా చేస్తామన్నమాట. టోటల్ ప్రాన్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఇంకా బిర్యానీ అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ షాప్కి వచ్చాను. ట్రైపాడ్ మర్చిపోయాను. ఇంతకీ విషయం ఏంటంటే వీడియోస్ తీయడానికి. సో ట్రైపాడ్ కొందామని చెప్పి అక్కడికి వచ్చాను. ఇంకా ఫటాఫట్ మనీ అన్ని పనులు తెమిల్చేసుకొని ఇంకా ఫైనల్గా మేమైతే ఎర్లీగా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. హాయ్ గైస్, ఇప్పుడు మేమైతే మాత్రం ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. కార్ వచ్చేసి తమ్ముడు వాళ్ళ ఇంట్లో పెట్టేసాను అనమాట. ఈ 4 days యాక్చువల్గా పార్కింగ్లో పెడదాం అనుకున్నాము, బట్ అక్కడ ఏంటంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో. ఇంకా అందుకని తమ్ముడు వాళ్ళ ఇంట్లో పెట్టేసి లగేజ్ అది తీసుకొని క్యాబ్లో అయితే వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి 7:45 అయింది. ఫ్లైట్ వచ్చి 9:30కి. సో ఎర్లీగా ఉంటే మనకి చెక్-ఇన్స్ అవన్నీ ఫ్రీగా అయిపోతాయి, ఇక ప్రాబ్లం లేకుండా అని చెప్పి కొంచెం ఎర్లీగా బయలుదేరిపోతున్నాం అనమాట ఎయిర్పోర్ట్కి. 600 meters వచ్చేస్తున్నాం, ఇంకెంత దగ్గరికి వచ్చాం. 1 kilometer కూడా లేదు ఇంకా. అంతే, ఓఆర్ఆర్ మీద వెళ్తున్నాం అన్నమాట. సో చూసారు కదా, ఈ వీడియో మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. కమింగ్ వ్లాగ్స్లో కూడా చాలా మంచి మా ట్రిప్కి సంబంధించినవి అన్నీ కూడా పెడతాను. ఇంక ఫైనల్గా మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. నా వ్లాగ్స్ అవి కంటిన్యూస్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.